హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చడక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జెబ్రానిక్స్ కంపెనీ నుండి జెబ్రానిక్స్ జుక్ బర్ 7450 ప్రో అన్న మోడల్ నెంబర్ గల 5.1 ఛానల్ సౌండ్ బార్ని అయితే మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ సౌండ్ బార్ నేను 15 డేస్ నుండి నా ప్రైమరీ టీవీ కనెక్ట్ చేసుకుని అయితే ప్రతి డిపార్ట్మెంట్లోనే చాలా ఇన్డెప్త్ అయితే చెక్ చేయడం జరిగింది. చెక్ చేసాక మాత్రమే ఈ రివ్యూ వీడియోని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. సో ఎండ్ వరకు చూడండి, దీనికి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ అయితే మీకు రావడం జరుగుతుంది అన్నమాట. సో అదేవిధంగా ఫ్రెండ్స్, అదొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూసి మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు అబ్బా. సో మీరు చేసేటువంటి ఒక్క లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని తీసుకొస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా మనకు రివ్యూ యూనిట్స్ ఏమీ కాదు, నా డబ్బులతో పర్చేజ్ చేసి అయితే మీ ముందు తీసుకొస్తున్నాను. సో నా కష్టాన్ని కూడా అర్థం చేసుకుని చిన్న లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మన ఛానల్ అయితే 70K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉండడం జరిగింది. సో వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ లవ్ అండ్ సపోర్ట్ని కూడా నాకు తెలియచేయండి. ఫ్రెండ్స్, మన బాక్స్ చూడడానికి ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది అన్నమాట. సో మన బాక్స్లో చూసినట్టయితే సబ్ ఆఫర్ అయితే కనిపించడం జరుగుతుంది. ఈ సబ్ ఆఫర్ చూడడానికి చాలా మంచిగా అయితే వీళ్ళు డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఎటువంటి ఫిజికల్ బటన్స్ ఏమీ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. నెక్స్ట్ మనకి సౌండ్ బార్ అయితే ఉందన్నమాట. సౌండ్ బార్ చూడడానికి చాలా మంచి అట్రాక్షన్గా అలాగే స్టైలిష్గా అయితే వీళ్ళు డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి 2 శాటిలైట్ స్పీకర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇవి కూడా మనకి సౌండ్ బార్తో కంటిన్యూషన్గానే ఉందని చెప్పుకోవచ్చు. సేమ్ డిజైన్ అయితే దీంట్లో కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి రిమోట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రిమోట్లో మనకు కావాల్సినటువంటి ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలా ప్రీమియంగానే ఉంది. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అడాప్టర్ క్వాలిటీ కూడా మనకి మంచిగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి ఆక్స్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క డ్యూరబిలిటీ అంతా కూడా చాలా మంచిగా ఉండడం జరిగింది. నెక్స్ట్ మనకి బాక్స్లోనే స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి ప్లాస్టిక్ క్యాప్స్తో పాటుగా 2 స్టిక్కర్స్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. సో దీంతో పాటుగా మనకి ఇక్కడ ఒక కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇందులో ఎటువంటి యూజర్ మాన్యువల్ ఉండదు, జస్ట్ మనం స్కాన్ చేసుకుని అయితే దీన్ని రీడ్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా మనకి బాక్స్లో వచ్చేటువంటి కంటెంట్ చూసుకున్నట్టయితే. నెక్స్ట్ మనం దీని యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మనకి ఫస్ట్ సబ్ ఆఫర్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో యూజ్ చేసిన వుడ్ ఏదైతే ఉందో చాలా మంచి క్వాలిటీ వుడ్ని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారనమాట. మనకి ఇంట్లో లైట్గా ఇల్లు కొడుగుతాం కదా, అటువంటి టైంలో వాటర్ టచ్ అయినా సరే ఈ వుడ్కి అయితే డ్యామేజ్ అవ్వదు. అంత మంచి క్వాలిటీ అయితే వీళ్ళు ఆఫర్ చేశారు. ప్రీవియస్గా నేను చాలా జెబ్రానిక్స్ సౌండ్ బార్స్ అయితే యూజ్ చేశాను అనమాట. అందులో వుడ్ క్వాలిటీ అయితే నాకు అంతగా నచ్చేది కాదు, బట్ దీంట్లో అయితే చాలా మంచి ప్రీమియం వుడ్ వీళ్ళైతే ఆఫర్ చేశారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ముందు సైడ్ చూసుకున్నట్టయితే ఇలా ప్లెయిన్గా అయితే ఉండడం జరుగుతుంది. జెబ్రానిక్స్ అని చెప్పి వీళ్ళ యొక్క బ్రాండ్ నేమ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మన సైడ్ చూసుకున్నట్టయితే 5.3 ఇంచ్ సబ్ ఆఫర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని యొక్క క్వాలిటీ అయితే పీక్స్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి క్వాలిటీ సబ్ ఆఫర్ని వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది ఈ బడ్జెట్లో అనమాట. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక హోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ హోల్ లోపల మనకి ఎటువంటి మెషర్స్ ఏమీ కూడా లేవు. ఎలాగ ఏమన్నా ఉంటే మాత్రం హ్యాపీగా లోపలికి వెళ్ళి సంవత్సరం అయితే చేసుకుంటే అంత మంచిగా అయితే ఇది డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. సో మన కింద సైడ్ చూసుకున్నట్టయితే ఒక వైర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ వైర్ వచ్చేప్పుడు మనకి సౌండ్ బార్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన సబ్ ఆఫర్ విషయానికి వచ్చినట్టయితే. నెక్స్ట్ మన సౌండ్ బార్ గురించి మాట్లాడుకోవాలి. ముందుగా దీని లెంత్ గురించి మాట్లాడుకోవాలి. మా దగ్గర టేప్ కూడా ఉందో, సరే చెక్ చేద్దాం ఎంత లెంత్ ఉంది అనేటువంటిది. సో దీన్ని లెంత్ చూసుకున్నట్టయితే మనకి 34 ఇంచెస్ అయితే ఉండడం జరిగింది అనమాట. అంటే నియర్లీ మనకి 2 అడుగుల చిల్లర అయితే దీని యొక్క లెంత్ ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టు కంప్లీట్గా ప్లాస్టిక్ మెటీరియల్ వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. పైన అంతా కూడా మనకి గ్లాసీగా ఉండడం జరిగింది. సో సింపుల్గా మన ఫింగర్ ప్రింట్స్ అయితే ఇది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అలాగే స్క్రాచెస్ కూడా చాలా సింపుల్గా అయితే పడడం జరుగుతుంది అనమాట. సో నాకు ఆల్రెడీ సౌండ్ బార్ మీద అయితే స్క్రాచెస్ కూడా పడ్డాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో నెక్స్ట్ మన ఫ్రంట్ సైడ్ కనిపిస్తున్న షెల్ ఏదైతే ఉందో కంప్లీట్గా మెటల్ షెల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. డిజైనింగ్ కూడా మనకి చాలా మంచిగా అయితే వీళ్ళు ఆఫర్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి చిన్న డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం చేసేటువంటి యాక్టివిటీ మోడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడైతే కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ సైడ్ కూడా ఎటువంటి బటన్స్ ఉండమాట. జస్ట్ మనకి ఒక డిజైనింగ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆ టైప్ డిజైనింగ్ అయితే వీళ్ళు ఆఫర్ చేశారు. ఇది కూడా మనకి చాలా అట్రాక్షన్గా అయితే కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మన బ్యాక్ సైడ్ విషయానికి వచ్చినట్టయితే జెబ్రానిక్స్ అని చెప్పి ఇక్కడ వీళ్ళ యొక్క స్టిక్కర్ అనేటువంటి కనిపించడం జరుగుతుంది. ఈ పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్గా మనకి కనెక్టింగ్ పోర్ట్స్ అన్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే SRC అవుట్ అనమాట. అలాగే పక్కన మనకి సబ్ అవుట్ అని ఉంది కదా, ఇది మనకి సబ్ ఆఫర్ నుండి వచ్చేటువంటి కేబుల్ అయితే కనెక్ట్ చేసుకుంటాము. అలాగే DC అంటే కరెంట్ అనేటువంటి ఇక్కడ ఇచ్చుకోవాలి. అలాగే ఆక్స్ ఇస్తున్నారు, USB ఇస్తున్నారు. అలాగే టీవీ ARC పోర్ట్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి కంప్లీట్గా వీళ్ళు ఇచ్చేటువంటి పోర్ట్స్. అలాగే మనం వాల్ మౌంట్ చేసుకోవడం కోసం ఇక్కడ 2 పిన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో కింద చూసుకున్నట్టయితే మనకి గ్రిప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకి సౌండ్ బార్ అనమాట. చూడడానికి అయితే చాలా స్టైలిష్గా చాలా బ్యూటిఫుల్గా కూడా కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ మనం శాటిలైట్ స్పీకర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మనకి కంటిన్యూటివ్ సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు. సౌండ్ బార్లో మనకి ఏదైతే డిజైన్ ఉంటుందో శాటిలైట్ స్పీకర్స్ పైన కూడా సేమ్ డిజైన్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ షెల్ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉండడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది కూడా గ్లాసీ ఫినిషింగ్తోనే ఆఫర్ చేస్తున్నారు. దీని మీద కూడా సింపుల్గా ఫింగర్ ప్రింట్స్తో పాటుగా స్క్రాచెస్ కూడా పడుతున్నాయి అన్నమాట. సో ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టు
చూసుకున్నట్టయితే మనం వాల్ స్టిక్ చేసుకోవడం కోసం ఇక్కడ క్యాప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీని మీద మనకి ఎటువంటి బటన్స్ కూడా ఏమి ఉండవు. ఇవి చూడడానికి కూడా మంచి స్టైలిష్గా అయితే కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ మనం రిమోట్ విషయానికి వచ్చినట్టయితే రిమోట్లో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల ఫీచర్స్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మనకి ఆన్ ఆఫ్ బటన్ అలాగే మ్యూట్ బటన్తో పాటుగా పేరింగ్, ఇన్పుట్, రీస్టార్ట్ మీ డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి, ఇవన్నీ కూడా ఆఫర్ చేయడం జరిగింది. ట్రబుల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవడం కోసం సపరేట్ బటన్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి కదా మనం చూసేటువంటి పిక్చర్ ఆధారంగా, మూవీ మోడ్, మ్యూజిక్ మోడ్, న్యూస్, స్పోర్ట్స్, ఇలా డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి. అలాగే మన సరౌండింగ్ సౌండ్స్ ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ చేసుకోవడం కోసం 2 బటన్స్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. ఇది చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి AAA బ్యాటరీలు 2 అయితే వేసుకోవాలన్నమాట. మనకు బ్యాటరీస్ అయితే ఈ రిమోట్ రావట్లేదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం మిగతా ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇది బ్లూటూత్ వెర్షన్ 5.3తో రావడం జరుగుతుంది. మనం 15 మీటర్స్ వైడ్ రేంజ్ వెళ్ళినా సరే మన కనెక్టింగ్ స్టేబిలిటీ అయితే మంచిగానే ఉండడం జరుగుతుంది. పైగా ఇది మనకి 200 వాట్ RMSతో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు స్మాల్ సజెషన్ ఏంటంటే మీరు కనుక సౌండ్ బార్ పర్చేస్ చేసుకుంటున్నారంటే దాంట్లో RMS ఉందా లేదనేటువంటి చెక్ చేసుకోండి. RMS ఉన్నదానికి లేని దానికి డిఫరెంట్ ఏంటి అంటే RMS ఉందనుకోండి మనకు కంప్లీట్గా వాడిచ్చినటువంటి 200 వాట్స్ అయితే అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఒకవేళ RMS లేదనుకోండి వస్తే మనకు 200 వాట్స్ రావచ్చు, లేకపోతే ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది, లేదనుకోండి ఇంకా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. అంటే ఒక స్టెబిలిటీ అనేటువంటిది అయితే ఉంటుందన్నమాట RMS లేనటువంటి సౌండ్ బార్స్ విషయానికి వచ్చినట్టయితే. సో నెక్స్ట్ టైం మీరు సౌండ్ బార్ పర్చేస్ చేసుకుంటున్నారంటే RMS ఉందా లేదనేటువంటిది అయితే మీరు చూసుకోండి. సో అప్పుడు మాత్రం మీరైతే పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఓకేనా. సో నెక్స్ట్ మనం దీని యొక్క సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఇది మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద సౌండ్ బార్ సెక్షన్. సో నేను మీకు ఇక్కడ ఏం చేస్తానంటే డిపార్ట్మెంట్ వైజ్ అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం వాల్యూమ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్టయితే వాల్యూమ్లో మనకి తక్కువ నుండి ఎక్కువ కంటే లో వాల్యూమ్ నుండి హై వాల్యూమ్ వరకు మనం చెక్ చేసుకుంటున్నప్పుడు ఎక్కడ కూడా మనకి క్వాలిటీలో అయితే ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే లౌడ్నెస్ కూడా చాలా మంచిగా రావడం జరుగుతుంది అనమాట. చాలా సౌండ్ బార్లు ఏంటంటే మనం హై వాల్యూమ్కి వెళ్ళినప్పుడు కొంచెం మనకి చిన్న డిస్టర్బ్ నాయిస్ లాగా అయితే రావడం జరుగుతుంది. బట్ ఇందుట్లో అయితే ఆ ప్రాబ్లం లేదు. మనకి తక్కువ వాల్యూమ్ ఏదైతే క్వాలిటీ ఉంటుందో సేమ్ క్వాలిటీ హై వాల్యూమ్లో కూడా రావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి వాకల్స్ విషయానికి వచ్చినట్టయితే వాకల్స్ కూడా చాలా క్లియర్గా అయితే వినపడడం జరుగుతుంది. మనకి సింగర్ పాడేటువంటి సాంగ్ కావచ్చు, అలాగే మన క్యారెక్టర్స్ చెప్పేటువంటి వాయిస్ కావచ్చు, చాలా క్లియర్గా వాకల్ సౌండ్స్ అయితే మనకి వినపడడం జరుగుతుంది. చాలా సౌండ్ బార్స్లో కూడా చూశాను. అందులో ఏంటంటే వాకల్స్ బేస్ మిక్స్ అయిపోయి మనకి వినడానికి అంత మంచిగా అయితే ఉండదు. బట్ దీంట్లో ఏంటంటే వాకల్స్ చాలా మంచిగా డివైడ్ అయితే మంచి సౌండ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరు అడిగినాడంటే చెప్పినాడని, అదే చెప్పినాడంటే ఎవడు పడితే వాడు చెరపడానికి తిరిగి రాయడానికి త్రిగర్తల ఆ బ్రహ్మ రాసిన రాత కాదు, ఈ బింబిసారుడు గీసిన గీత. సో నెక్స్ట్ మనకి ట్రబుల్ అలాగే ట్విట్టర్ సౌండ్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి ట్రబుల్ అనేటువంటిది మనం అడ్జస్ట్మెంట్ చేసుకునేటువంటి విధానాన్ని బట్టి అవుట్పుట్ అయితే మారడం జరుగుతుంది అనమాట. నేనైతే -2 పెట్టుకున్నాను. సో నాకు -2 అయితే చాలా మంచి అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు వింటున్నటువంటి సాంగ్ అలాగే మూవీ ఆధారంగా మీరు ట్రబుల్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ద బెస్ట్ అవుట్పుట్ అయితే ట్రబుల్ డిపార్ట్మెంట్లో కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. గోదావరి గట్టు మీద రామసలకావే. అలాగే మన ట్విట్టర్ సౌండ్స్ విషయానికి వచ్చినట్టయితే మీకు ఎంత సౌండ్ రానివ్వండి, ఎంత బేస్ రానివ్వండి, ట్విట్టర్ సౌండ్స్ అయితే మాత్రం మీకు చాలా క్లియర్గా అయితే వినపడడం జరుగుతుంది. మీ ట్విట్టర్ సౌండ్స్లో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. అదేవిధంగా మన క్యారెక్టర్స్ గడ్డిలో పరిగెడుతున్నప్పుడు ఇటువంటి చిన్న సౌండ్స్ ఉంటాయి కదా, ఆ సౌండ్స్ కూడా మీకు చాలా క్లియర్గా అయితే వినపడడం జరుగుతుంది. ఏ ఒక్క చిన్న డీటెయిల్ కూడా ఈ సౌండ్ బార్ అయితే మిస్ చేయట్లేదు అని చెప్పుకోవచ్చు. ఆకాశమే నిలుచుందా నా కోసమే, సో నెక్స్ట్ మనం ఈ శాటిలైట్ స్పీకర్స్ గురించి మాట్లాడుకోవాలి. మనకి ఈ బడ్జెట్లో వచ్చేటువంటి సౌండ్ బార్స్లు ఏంటంటే పార్టీషన్ అంటే అంత మంచిగా అయితే ఉండదు. మనం చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. బట్ నాకు ఇందులో పార్టీషన్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు రియల్లీ నమ్ముతారో లేదో కానీ చాలా మంచి క్లియర్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు రావడం జరిగింది అనమాట. ఆ సరౌండింగ్ సౌండ్స్ ఏవైతే ఉంటాయి చాలా మంచిగా ఉంది. మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే నేను సౌండ్ బార్ ద్వారా అయితే ఎంజాయ్ చేయడం జరిగింది అనమాట. సో సౌండ్ డిపార్ట్మెంట్ అయితే ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనం పెట్టిన డబ్బులకి అయితే పైసా వసూలు సౌండ్ బార్ అయితే నేను చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను. సో సౌండ్ డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా పెట్టే పేరే లేదు అనమాట.
space. అరే కార్తీక్, ఏమైందిరా నీకు? కార్తీక్, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరా. నెక్స్ట్ మన దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ ఏంటి అలాగే కాన్స్ ఏంటి అనేటువంటి చూసుకున్నట్టయితే మనకు ముందుగా ప్రోస్ గురించి మాట్లాడుకోవాలి. ప్రోస్లో ఫస్ట్ వచ్చినప్పుడు దీని ఒక సౌండ్ అని చెప్పుకోవచ్చు. దీని సౌండ్కి అయితే మీరు ఖచ్చితంగా ఇంప్రెస్ అయితే అవి తేరాల్సిందే, అంత మంచి సౌండ్ అవుట్పుట్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చినప్పుడు దీని యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ మాట మనకి రెగ్యులర్ సౌండ్ బాక్స్లో కాకుండా కొంచెం మంచి డిజైన్ అయితే ఇందులో ఆఫర్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ ప్రో వచ్చినప్పుడు దీని యొక్క రిమోట్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క క్వాలిటీ అలాగే డ్యూరబిలిటీ మంచిగా ఉండడంతో పాటుగా మనకు కావాల్సినటువంటి అన్ని బటన్స్ కూడా ఈ రిమోట్లో కూడా ఆఫర్ చేయడం జరిగింది. ఇది ఒక ప్రో కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ కాన్ వచ్చినప్పటికి డిజిటల్ ఆడియో పోర్ట్ని అయితే దీంట్లో మిస్ చేయడం జరిగింది అనమాట. ఇది కూడా ఉండుంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంజాయ్ చేసేవాళ్ళం, బట్ దీంట్లో అది మిస్ చేయడం నాకైతే అంతగా నచ్చలేదు ఫ్రెండ్స్. సో సెకండ్ కాన్ వచ్చినప్పుడు ఏంటంటే దీంట్లో మనకి డాల్బీ డిజిటల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయట్లేదు. కనీసం డాల్బీ డిజిటల్ ఇచ్చున్నా సరే ఇంకా మనకి బెస్ట్ అవుట్పుట్ అయితే ఇచ్చేది అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఇది మనకి ఆఫర్లో 6,000 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది. రెగ్యులర్గా అయితే వీళ్ళు 8,000 రూపాయలు అనుకుంటా అమ్ముతూ ఉన్నారన్నమాట. సో మనం 8,000 రూపాయలు పెడుతున్నామంటే కనీసం మనం డాల్బీ డిజిటల్ అన్నా సరే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ దీంట్లో అది కూడా మిస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది దీంట్లో మనం చెప్పుకోదగ్గ కాన్స్ విషయానికి వచ్చినట్టయితే. సో ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనం మాట్లాడుకున్నాం కదా, నేను దీన్ని అయితే ఆఫర్లో 6,000 రూపాయలకి అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో మనకి రెగ్యులర్గా అయితే 7,000 నుండి 8,000 అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. బట్ 8,000 రూపాయలు అంటే హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. అక్కడ దీనికంటే మంచి సౌండ్ బార్స్ ఉన్నాయి. 8,000 రూపాయల కిందకి అంటే 7,000 రూపాయలు 6,000 రూపాయల బడ్జెట్లో కనుక ఇది వస్తే మాత్రం మీరు బ్లైండ్గా పర్చేస్ చేసుకోండి. అక్కడ మీకు ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఫైనల్గా మనం దీన్ని పర్చేస్ చేయవచ్చా లేదనుకుంటే మీకు కనుక మంచి సౌండ్ క్వాలిటీ కావాలి, డాల్బీ డిజిటల్ లేకపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు దీన్ని హ్యాపీగా మీరైతే తీసుకోండి. సరౌండింగ్ సౌండ్స్ అయితే మాత్రం చాలా మంచిగా దీంట్లో రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో మీ టీవీ కనుక అండర్ 55 ఇంచెస్ ఉంటే మాత్రం ఈ సౌండ్ బార్ మీరు పిక్ చేసుకోండి. మీకు ద బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ అయితే మీ టీవీకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫైనల్గా దీన్ని పర్చేస్ చేసుకోవాలి లేదంటే ఆరామ్స్గా పర్చేస్ చేసుకోండి. మీ డబ్బులకి అయితే మాత్రం ఎటువంటి లోటు ఉండదు. అంత మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి రివ్యూ అయితే. ఇంకా మీకు ఈ వీడియో పైన డౌట్స్ అయినా అనేది కింద కామెంట్ సెక్షన్లో అడిగి ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా సరే ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేస్ చేయాలనుకుంటున్నారు, అందులో హెల్ప్ ఏదైనా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నేను మీకైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సచ్చటెక్ తెలుగు.